మేడం 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 కేవలం వైసీపీని టార్గెట్ చేసి పోస్టులు పెట్టే వారిపైన కంప్లైంట్ ఇచ్చినా చర్యలు తీసుకోవట్లేదు, కేసులు కట్టట్లేదని చెప్తా ఉన్నారు. కేసులు కట్టలేదు అన్న పరిస్థితి ఎక్కడా లేదండి. కేసులు వాళ్ళు ఫాల్స్ కేసు పెట్టినా కూడా కేసు కట్టి రిసిప్ట్ అయితే ఇస్తున్నారు మా వాళ్ళు. కేసు కట్టలేదు అన్నది అయితే ఎక్కడా లేదు. కావాలని వాళ్ళు ఏదో మీడియాలో బాగా వస్తుందని చెప్పి మాట్లాడుకుంటున్నారు తప్పించి అది మా బాధ్యత. అలా కేసు ఇచ్చిన తర్వాత రిసిప్ట్ ఇవ్వకపోతే పోలీస్ ఉద్యోగం పోతుంది, అర్థమైందా? కాబట్టి ఏ పోలీసు అంత ధైర్యం చేయరు. తర్వాత ఇన్వెస్టిగేషన్లో అది ఫాల్స్ కేసా లేకపోతే నిజంగా అందులో కంటెంట్ ఉంటుందో ఆలోచన చేసుకుని ఆ కేసుకి మేము ఏం చేయాలో మేము చేసుకుంటాం, అంతే తప్పించి కేసు ఫైల్ చేయలేదు అన్నది మాత్రం ఎక్కడ కూడా లేదు. ఒకే కేసులో కిరణ్కి గోరంట్ల మాధవ్ మధ్య ఇష్యూ అయింది. ఒకే కేసు కిరణ్ ఏమో అరెస్ట్ చేసి మీడియా ముందు హాజరుపరిచారు ముసుకేసి. ఇది టీడీపీ సపోర్ట్గా మాట్లాడారు, వైసీపీ సపోర్ట్గా మాట్లాడిన గోరంట్ల మాధవ్నేమో ఇక్కడ మీరు నుంచున్న ప్లేస్లోనే వచ్చి మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ తిట్టి వెళ్ళాడు దర్జాగా. దాని మీద మీరు అన్నిటికీ ఉంటాయండి, ఏదో అంటారు కదా, ఏదో చర్యకి ప్రతిచర్య ఉంటుంది అంటారు కదా. అలాగని మేము ఏదో ఇల్లీగల్గా వెళ్తామని మేము అనట్లేదు. ఈరోజు అతను అరెస్ట్ చేసాము, రిమాండ్లో పెట్టాము. అందులో జరిగిన చిన్న చిన్న తప్పులు దొరికాయి కాబట్టి 11 మంది సస్పెండ్ అయ్యారు. మీరు ఇంకా దాన్ని ఎలా మాట్లాడితే ఇంక మేమేం మాట్లాడతాం? కిరణ్ అరెస్ట్ మీద క్యాడర్లో టీడీపీ క్యాడర్ కొంత వ్యతిరేకంగా అంటే ఒక స్లోగన్ అయితే గౌరవ సీఎం గారు ఇచ్చారు. గౌరవ సీఎం గారే కాదు, పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ గారు కానీ చాలా క్లియర్గా చెప్పారు, ఆడవాళ్ళ మీద అనుచితమైన వ్యాఖ్యలు చేయకూడదు. అది ఏంటి ఆడపిల్లైనా ఆడపిల్లే కదా. ఆ ఒక ఉద్దేశంతోనే జరిగిన సిచ్యువేషన్స్ తప్ప దాన్ని కొంచెం ఇబ్బందికర పరిస్థితుల్లోకి తీసుకెళ్ళకూడదని నా అభిప్రాయం. వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చేది పంపించడం కూడా అవమానం కాదండి, కొంత మేరకు ఏంటంటే ఇంటర్నల్ గానే కొంతమంది వాళ్ళు యాక్చువల్గా, ఎందుకంటే కొంతమంది కన్వర్షన్ కూడా మేము వచ్చిన తర్వాత ఒకసారి ఒక కన్వర్షన్ కూడా చేస్తున్నాము. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ 95 బ్యాచ్ ఎవరైతే సిఎస్ ఉన్నారో వాళ్ళు డిఎస్పీ ప్రమోషన్కి మొన్న హైకోర్టు నుంచి కూడా కొంత ఊరట వచ్చింది, అది కూడా మేము మొదలుపెట్టాం. ఈ సూపర్ న్యూమరీ పోస్టుల గురించి కూడా వాళ్ళు కూడా అడిగారు, దాని మీద కూడా ఎంతవరకు కసరత్తు చేయాలన్నది అసెంబ్లీలోనే చెప్పాను. ఇంకా ఈ ప్రమోషన్స్ విషయంలోని కూడా ఆటోమేటిక్గా మేము ఇంతవరకు రిక్రూట్మెంటే జరగలేదు. లాస్ట్ 5 సంవత్సరాల్లో ఒక పోస్ట్ కూడా వేయలేదు. మళ్ళీ మేము ఈరోజు వచ్చి ఆ కానిస్టేబుల్ పోస్టులు అన్నిటికీ కూడా కోర్టుల దగ్గర నుంచి వచ్చిన హడిల్స్ అన్నీ కూడా తొలగించుకుంటూ ఒకటి తొలగించుకుంటూ ఈరోజు 6,000 మందిని ఈరోజు రిక్రూట్ చేయాలని చెప్పేసి మేము చిత్తశుద్ధితో ఉన్నాం. అదేవిధంగా మహిళా పోలీస్ అని చెప్పి ఎక్కడ కూడా ఏ వర్క్ కూడా ఎండాస్ చేయకుండా లాస్ట్ 5 సంవత్సరాలు నడిపేశారు. ఆ మహిళా పోలీసుని కూడా ఏ రకంగా పోలీస్ వ్యవస్థలో మేము ఇన్వాల్వ్ చేయాలి, లేకపోతే వాళ్ళందరి విల్లింగ్నెస్ బట్టి వాళ్ళందరినీ కూడా ఏ పోస్టులకి ఎక్కడెక్కడ వాళ్ళు అలొకేట్ చేయాలన్నది కూడా మేము చేసుకుంటాం. అందుకేనండి ప్రాక్టికల్గా వాళ్ళకి రన్నింగ్ ఈ ట్రైనింగ్స్ లేకుండా ఉన్న పోస్టులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మహిళా పోలీస్ ఉన్నారు, మేము పోలీస్ స్టేషన్లో ఒక రిసెప్షన్ ఉంటుంది, రిసెప్షన్లో కూర్చోబెడతాము. వచ్చిన వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ ఇచ్చే పొజిషన్ అయితే ఉంటుంది కదా. మీరు అనుకోవచ్చు మహిళా పోలీస్ ట్రైనింగ్ అవ్వలేదమని, కానీ వాళ్ళు వెల్ ఎడ్యుకేటెడ్, ఎంటెక్లు చేసిన వాళ్ళు, బీటెక్లు చేసిన వాళ్ళు, ఎంసీఏలు ఎంబీఏలు చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏ రకంగా వాళ్ళ విద్యను బట్టి వాళ్ళ అర్హతను బట్టి వాళ్ళని ఏ విధంగా మేము యూజ్ చేసుకోవాలో చేసుకుంటాం.